హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు చెబుతుంటారు. రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా నవ్వాల్సిందేనని చట్టం వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి విడ్డూరమైన చట్టం తీసుకొచ్చింది జపాన్ ప్రభుత్వం. ఈ రూల్ తీసుకురావడానికి కారణం శారీరక మానసిక ఆరోగ్యం కోసమేనని సమర్థించుకుంటోంది. అయితే నవ్వొస్తే నవ్వుతారు కానీ తప్పకుండా నవ్వాల్సిందేనని చట్టం తేవడం ఏంటని అక్కడి రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి చట్టాలతో ప్రజల హక్కులను కాలరాయొద్దని తీవ్రంగా మండిపడుతున్నారు. జపాన్‌లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం తాజాగా లాఫింగ్ లా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పౌరులు రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. యమగట యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలలో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలిందని, అందుకే రోజుకు ఒకసారి తప్పకుండా నవ్వాలని శుక్రవారం ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను ఆదేశించింది. ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించింది. నవ్వడం నవ్వకపోవడం అనేది పౌరులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ గుర్తు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని, తాజాగా చట్టం ఇలాంటి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆరోపించింది. ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. అయితే ఈ ఆరోపణలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. తాజా చట్టాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేసింది. పాటించాలా వద్దా అనే నిర్ణయం ప్రజలకే వదిలేశామని, అందుకే జరిమానా లాంటివి ఏవీ చట్టంలో పొందుపరచలేదని గుర్తు చేసింది.